ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం సంఖ్యాయోగంలో 51 శ్లోకం చెప్పుకుందాం. ఇంతవరకు భగవంతుడు ఏం చెప్పాడంటే, సమర్థ బుద్ధితో ఓ అర్జున, నువ్వు సమర్థ బుద్ధితో ఏ కర్మ చేసినను నువ్వు సమర్థ బుద్ధితో చెయ్యు. అది నష్టమైనా లాభమైనా నువ్వు సమానంగా భావించుకుంటూ నువ్వు ముందుకెళ్ళు అని ఇంతవరకు చెప్తూ, ఇప్పుడు రాబోయే శ్లోకంలో దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేసి ఆయన ఈ 51 శ్లోకం చెప్తున్నారు. అది ఈరోజు మనం చెప్పుకుందాం. ఏంటంటాడు? బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్టతే. ఉభే అంటే రెండు, దుష్టతే బుద్ధియుక్త జహాతిహ ఉభే సుకృత దృష్టతే అనేసి మొదటి వాక్యంలో చెప్తూ, తస్మాత్ అందువలన తస్మాద్యోగ్యాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. కౌశలం అంటే కర్మబంధాల నుంచి విడిపోవడం, దాన్ని కౌశలం అంటారు. అంటే నువ్వు కర్మ నుంచి విడిపోతావు అంటే ఇంకా కర్మకి దానికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఎలాగ ఉండదు? బుద్ధియుక్తో జహాతిహ అంటే బుద్ధియుక్తో, నీ బుద్ధి ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి. అంటే నువ్వు ఏది చేసినా నువ్వు కర్మ చేయక తప్పదు, కర్మ చేయాలి. నీవు కర్మ చేస్తున్నప్పుడు బుద్ధియుక్తో సమాయోహ, నీ బుద్ధి ఎలా ఉండాలంటే సమానం. ఇన్ కేసు లాభం అవని, నష్టం అవని, సుఖం అవని, దుఃఖం అవని, ఏదవని నువ్వు సమానంగా భావించినట్టయితే అది ఆ కర్మను త్యజించినట్టు ఉంటుంది. జహాతిహ ఉభే సుకృత దృష్టతే అంటే నువ్వు ఏవైతే కర్మలు చేస్తున్నావో దానికి పాపం పుణ్యం రెండు ఉంటాయి. పాపకర్మలు చేస్తుంటావు, పుణ్యకర్మలు చేస్తుంటావు. దుష్కృతే అంటే నువ్వు ఈ రెండు పాపాల నుంచి బయటపడతావు. జహాతిగా ఉభే అంటే రెండు, ఈ రెండిటి నుంచి నువ్వు బయటపడతావు అని చెప్తున్నాడు. బుద్ధయుక్త జహాతిహ అంటే జహాతిహ అంటే త్యజించడం. దేనికి త్యజించాలి? నీ కర్మ ఫలాన్ని త్యజించినట్టయితే కర్మఫలాన్ని త్యజించాలి. నెక్స్ట్ కర్మ ఎలా ఉండాలి? నీ బుద్ధి సమాంతరంగా ఉండాలి. లాభం నష్టం ఏదైనా సమాన బుద్ధితో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో, నీకు ఎటువంటి చింతన లేకుండా నువ్వు కర్మలను చేసినట్టయితే ఎటువంటి బాధ కలగకుండా నీకు మంచి త్రోవలో నీకు నడవడానికి అవుతుంది. తస్మాత్ ఉద్యోగ యచ్చస్వ యోగ కర్మసు కౌశలం. కౌశలం అంటే బంధం నుంచి, కర్మబంధం నుంచి నువ్వు విడుదలవుతావు. తస్మాత్ యోగాయ అంటే యోగం ఎలాంటిది? నువ్వు ఫలితాన్ని ఆశించకుండా ఆ తర్వాత యుజ్యస్వ యోగ. యుజ్యస్వ నువ్వు ప్రయత్నించు. నువ్వు ప్రయత్నం లేనిదే ఏ పని అవ్వదు. జస్ట్ యు డూ యువర్ కర్మ. కానీ ఆ కర్మని ఫలితాన్ని ఆశించద్దు. ఆ తర్వాత ఆ కర్మ ఎలా ఉండాలి? నీకు సమాన బుద్ధితో నువ్వు చూడాలి. ఈ రెండు నీకు ఉన్నట్టయితే నువ్వు కర్మబంధం నుండి విముక్తు అవుతావు అని ఇక్కడ చెప్తూ, కర్మస కౌశలం. కౌశలం అంటే నీ కర్మ నుంచి నువ్వు విడుదలైపోతావు. ఇంకా నీకు ఇంకా ఈ జనన మరణాలు అలాంటివి ఏమి ఉండవు. నీ పాపపుణ్యాలు కూడా ఉంటాయి.
పాపం పోతుంది, పుణ్యం పోతుంది. అక్కడ నీకు డౌట్ రావచ్చు, ఇది ఎట్టా? ఓకే, పుణ్యం అంటే నాకు పోతుంది అనేసి నేను, పాపాలు ఎక్కడికి పోతాయి? ఆయన అంటాడు, నువ్వే కానీ ఈ విధంగా వెళ్ళినట్టయితే సమాన బుద్ధితో రాగద్వేషాలు మానాలి, లాభ నష్టాలు ఏమి లేకుండా ఉండాలి, మంచి కర్మలు చేస్తూ ఉండాలి, ఆ కర్మ తాలూకా ఫలితాన్ని ఆశించకుండా ఉండినట్టయితే నీకు ఎటువంటిది నీకు అంటదు అనేసి ఈ శ్లోకంలో చక్కగా ఆయన వివరించి చెప్తున్నారు. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దృష్టతే స్మాద్యోగ్యాయ యజ్జస్వ యోగ కర్మసు కౌశలం అనేసి ఇందులో 50వ శ్లోకంలో చెప్తూ ఆయన నెక్స్ట్ శ్లోకానికి ఏం చెప్తున్నాడు అంటే అర్జున్ని ఆదేశిస్తున్నాడు, నువ్వు ఈ విధంగా ఉండు అనేసి. దాని ఫలాల గురించి ఏంటి, ఎటువంటి ఫలాలు నీకు దొరుకుతాయి, నువ్వు ఆ విధంగా ఉన్నట్టయితే నువ్వు దేనికి వెళ్ళగలవు? ఈ శ్లోకంలో నువ్వు కర్మాలను విడిచిపెట్టి నీ పాప పుణ్యాలన్నీ పోతాయి, ఇవి ఇక నీకు జన్మాంతరం ఉండదు, నువ్వు అక్కడికి వచ్చేస్తావు, నీకు మోక్షం లభిస్తుంది అనేసి ఇక్కడ చెప్తూ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం విందాం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్తా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తః పదం గచ్చంత నామయం. గచ్చంత నామమం, గచ్చంత నామయం, గచ్చంత నువ్వు పొందెదవు, ఏటి కొన్నదవు? పదం, పదం గచ్చంత నామయం. పదం అంటే ఆయన తాలూకా, ఆయన పరమపదం. భగవంతుడు ఏంటి? సర్వశక్తిమంతుడు, శక్తి స్వరూపుడు. మొత్తం ఈ ప్రపంచంతను ఆయనదే. ఈ మొత్తం ఈ ఒక్క భూగోళమే కాదు, మొత్తం అంతటినే నడిపించిన ఆ పరమ శక్తి అయిన ఆ భగవంతుడిని, గ్రహాలన్నింటినీ దాన్ని బట్టిగా తిరగడం, ఇది పగలు రాత్రి, ఆ తర్వాత మంచి చెడ, ఇందులో గుణాలు, ఇవన్నీ నువ్వు భగవంతుని ప్రాప్తితో ఇవన్నీ కలుగుతున్నాయి. నీకు అసలైంది ఏంటంటే ప్రకృతి. ఈ ప్రకృతితో నువ్వు అనుభవిస్తున్నావు. ఇంతటి మహానుభావుడైన ఆ భగవంతుల్లో లీనమవడం అంటే అది మామూలుగా ఉండదు. అది ఎలాంటి వాళ్ళు వెళ్ళారు ఏంటి అది చెప్తున్నాడు. దానివల్ల ఉపయోగం కర్మజం భుక్తి యుక్తాహి అంటే కర్మల వలన, కర్మజం భుక్తి యుద్ధాహి, నీ బుద్ధి ఎలాగుండాలి? నువ్వు కర్మలు చేస్తుంటావు, సమత్వ బుద్ధితో నువ్వు చెయ్యాలి. సమత్వ బుద్ధితో చెయ్యాలి. ఆ తర్వాత యుక్తాహి ఫలం త్యక్వా, త్యక్వా అంటే విడిచిపెట్టాలి, దాని తాలూకా ఫలాన్ని కూడా నువ్వు విడిచిపెట్టాలి. ఫలం త్యక్త మనీషిణః, మనిషిని అలాంటి వాళ్ళు దేనికి చెందుతారు? జ్ఞానానికి చెందుతారు. వాళ్ళు జ్ఞానులు అన్నమాట. ఎవరు? ఈ కర్మ వలన సమత్వ బుద్ధి కలిగి కర్మలు చేస్తూ ఉన్నప్పుడు దాని ఫలితాలను ఆశించకుండా ఆ తర్వాత సమాన బుద్ధితో ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానులు, మనీషిణః అని చెప్తున్నాడు. జన్మబంధ వినుర్ముక్తాః అంటే జన్మల నుంచి, ఈ జన్మల నుంచి నువ్వు విముక్త అవ్వాలంటే జన్మబంధ వినుర్ముక్త అంటే విముక్త అవ్వాలి. ఏది? ఈ జనన మరణాల నుంచి నువ్వు విముక్త అవ్వాలంటే పదం గచ్చంత నాయమం అంటే ఆ భగవంతునిలో చేరాలి. చేరినట్టయితే నీకు ఇలాంటివేమీ రావు. కర్మజం భుక్తయుక్తాహి ఫలం త్వక్త మనీషిణః జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చంత నామయం.
అంటే ఎలాంటి వారు వెళ్ళాలి ఏంటి అని ఆయన చక్కగా విశదీకరిస్తున్నారు. ఎవరు వెళ్ళారు? ఎంతో మహానుభావులు ఉన్నారు. మనం దీంట్లో చదువుకున్నాం, మహాభారతంలో చదువుకున్నాం, రామాయణంలో చదువుకున్నాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఒకరికి మించిన ఆంజనేయుడు మహాభక్తిపరాయణుడు. ఆయనకి భగవంతుడు తప్ప ఇంకొకటి లేదు. ఈ జన్మ కాక ఎన్నో జన్మలతోనే వాళ్ళు బంధ విముక్తి అయిపోయారు. వాళ్ళ కర్మలు మరి అంతకన్నా అయ్యాయి. ఇవన్నీ ఎలా అయ్యాయి అంటే వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు కనుక వాళ్ళు దానికి చేరుకోగలిగారు. దీనికి ఒక చిన్న వివరణ ఏంటంటే, ఒక ముని, ఆయన మహాజ్ఞానవంతుడు, మహాజ్ఞాని. ఆయన నదిలో స్నానం చేస్తూ అలా ఉండిపోయారు. చాలాసేపు పాపం బయటికి రావట్లేదు, ఏమీ చేయట్లేదు. ఎందుకు రావట్లేదు అని ఎవరు ఏమీ ఇదవట్లేదు. కానీ ఆయన అక్కడ అలా దండం మొక్కుంటూ అలా ఉండిపోయాడు. మహాజ్ఞాని ద్రౌపది ఏంటి అని తెలుసుకుంటుంది. అలాంటి ద్రౌపది తనను చూసి, ఓహో, ఇతని కౌపీనం ఆ నదిలో కొట్టుకుపోయి ఉంటుంది, దాని గురించి ఆయన బయటికి రావట్లేదేమో అన్న భావనతో తన చీరను 2 ముక్కలుగా, తన చీరను కొంగును చీరి అది తన వైపు విసిరేసింది. విసిరిన వెంటనే ఆ నదిలో కొట్టుకు వస్తుంది కదా, తను వెంటనే పట్టుకొని తన కౌపీకం పెట్టుకొని మరి ఇంకేమీ చెప్పలేదు. తన వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు ముని. అంటే ఈవిడి కూడా నన్ను ఏంటి తనకు సహాయం చేసింది, అంతే, హెల్ప్ చేసింది. దాని తాలూకా ఫలితం మాత్రం ఎప్పుడూ ఆశించలేదే. ఆశించకుండా తన చీరను తినిపిస్తుంది, తన మట్టుకు తను వెళ్ళిపోయింది. దాని ఫలితం ఎప్పుడు భగవంతుడు ఇచ్చాడు? ద్రౌపది వస్త్రాభరణంలో తనకి ఆ ఫలితాన్ని అక్కడ చెందుతుంది. అంటే ఫలితం అన్నది నీకు దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది ఏంటి? అది భగవంతుని తాలూకా నిర్ణయం. నీ కర్మను నువ్వు చేస్తూ ఉండు. కర్మ మంచి భగవంతుని నిర్ణయం ప్రకారం భగవంతుడు నీకు ఎలాంటి కర్మనిచ్చాడు, నీకు ఏ పని చేయమంటే అది, ఏ వృత్తిలో ఉన్నావు ఆ వృత్తి ప్రకారం నువ్వు చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగ వృత్తిగా నువ్వు చేయాలి. పెర్ఫెక్ట్గా నీ డ్యూటీ నువ్వు చేస్తూ ఉండాలి. ఒక మెకానిక్ ఉన్నాడు, అతను కూడా అంతే, పెర్ఫెక్ట్గా నీ డ్యూటీ నువ్వు చేస్తూ ఉండాలి. అలాగ సకామ కర్మ, మంచి కర్మలు చేస్తూ మళ్ళీ ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకు మంచి దీనిగా ఉంటుంది. అలాగే అర్జునుడికి ఏంటంటున్నాడు? నువ్వు సమాన బుద్ధితో ఉండాలి, సమత్వంగా ఉండాలి. నీ బుద్ధి ఉంటూ నీ కర్మల తాలూకా ఫలితాన్ని నువ్వు ఆశించకుండా నీ కర్మలు నువ్వు చెయ్యు. చేస్తే నీకు అన్ని విధాలా చక్కగా ఉంటుంది. అయితే దీనికి ఇప్పుడు ఎవరైతే ఈ కర్మలు చేస్తున్నారో ఆ కర్మలకు ఫలితాన్ని ఆశిస్తూ, ఇప్పుడు మనం కర్మని ఏదైనా ఒక ఫలితం లేనిదే మనం కర్మకి వెళ్ళాం. ఏదో ఒక ఫలితం కావాలి, వెంటనే మనకు వచ్చేయాలి. ఆ ఫలితాన్ని ఆశించి ఆ కర్మ చేస్తాం, ఆశించకుండా ఏ కర్మ చేయం. ఎవరో ఒకరు రోడ్డు మీద పడ్డారనుకో, వెంటనే వెళ్ళి మనం సహాయం చేసి ఇంకా దాని తాలూకా ఫలితం మనం ఆలోచించకూడదు. దాని తాలూకా ఫలితం ఎప్పుడు ఇవ్వాలి అనేది భగవంతుని నిర్ణయం. అలాగే కొందరు ఏం చేస్తారు అంటే, ఈ ఫలితాలను ఆశిస్తూ నాకు ఫలానా పని చేసినట్టయితే నాకు భగవంతుడు నాకు ఇది ఇస్తాడు కదా అనేసి దాన ధర్మాలు గొప్ప గురించి చేసిస్తూ ఉంటారు. ఎన్నో యాగాలు చేస్తుంటారు.
ఎన్నో వేదాలు చేస్తారు, నేర్చుకుంటారు. ఇవన్నీ నాకు మంచివే కదా అన్న ఉద్దేశం, అంటే మంచి ఉద్దేశాలే, కానీ ఆశ అన్నది పెట్టుకోకుండా నీ కర్మను నువ్వు చెయ్యు. ఆ కర్మ నువ్వు అలా చేసినట్టయితే నీకు చక్కగా ప్రవర్తించడం అవుతుంది. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం తక్త మనీషిణ జన్మబంధ నిర్ముక్త పదం గచ్చంత నామం. అంటే కర్మయోగాచరణం ద్వారా ఈ జనన మరణాల నుంచి నువ్వు విముక్తి అవ్వాలి అంటే నువ్వు సమాన బుద్ధితో, సమత్వ బుద్ధితో నీ కర్మను నువ్వు చెయ్యాలి. ఆ తర్వాత నువ్వు నీ తాలూకా ఫలితాలను మాత్రం నువ్వు ఆశించకుండా నువ్వు చక్కగా చేసినట్టయితే నీ జనన మరణం మళ్ళీ నువ్వు నీ ఈ చక్రం, జనన మరణ చక్రం నుంచి నువ్వు తప్పించుకోగలవు. మళ్ళీ నీకు జన్మంటూ ఉండదు, భగవంతుల్లో లీనమవుతావు, నీకు మోక్ష ప్రాప్తి అవుతుంది అని ఇందులో చెప్పాడు. అది ఎట్లు లభిస్తుంది, అది ఎలా లభిస్తుంది ఏంటి, రాబో శ్లోకాల్లో ఆయన మనకి చెప్తున్నాడు. ఇది ఎలాగ లభించింది, ఎవరికి లభించింది ఏంటి, దాని గురించి వివరణ 52, 53 శ్లోకాల్లో మనకి నెక్స్ట్ మనకు దొరుకుతుంది. ఈ 2 శ్లోకాలు మనం నేర్చుకుంటాం. బుద్ధియుక్త జహాతీహ ఉభే సుకృత దుష్టితే తస్మాద్యోగ్యాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం అనేసి 50 శ్లోకం చెప్తూ కర్మజం భుక్తియుక్తా హి ఫలం తక్త మనీషిణ జన్మబంధ నిర్ముక్త పదం గచ్చంత నామయం అని ఈ 2 శ్లోకాలు మనకి వివరిస్తూ దాని తాలూకా అర్థం నాకు వచ్చే రీతిలో నేను చెప్పడం అయింది. భగవంతుడు ఆశీస్సులుంటే నెక్స్ట్ మనం 52, 53 శ్లోకాలకు వెళ్దాం. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.